బల్కంపేట ఎల్లమ్మ కాడ పాదాల కాడ ఉన్నాం. మరి బల్కంపేట పాదాల కాడ దద్దరిలో మోదమవుతుంది. ఇవాళ బోనాల సందడి. ఇక మరి అమ్మ కళ్యాణం, ఇక రేపు రథోత్సవము, 3 రోజుల పండుగ, ముచ్చటైన పండుగలు. ఇక మరి బల్కంపేట ఎల్లమ్మ స్వచ్ఛమైంది, మహిమమైంది. ఏ రకమైన భక్తులు ఎల్లమ్మని దర్శుకుంటూ కొలుసుకుంటూ వస్తున్నారు, అరుచుకుంటా. ఇక లోపలికి పోతున్నా, మీరు చూస్తూనే ఉంటుంది. మన నేను ఇక మరి మా మనవరాళ్ళు వచ్చిర్రు బల్కంపేట ఎల్లమ్మ కాడికి. ఇక మరి ఆమె భాగ్యం. మరి ఏం ఆడకపోతుర్రు, ఏ వరం ఓరుకోరిపోతుర్రు, ఏం మొక్కులు ఒప్పజైపోతుర్రు. కథ మధ్యలో ఏందో చిన్నగా జాడ గుంజుదాం. ఏ ఊరు మనది? ఏడికెళ్ళి వచ్చినావు? కొర్రంలా గట్కేసారు మండల్. వ్యాపారి పొద్దుగా లేచావు? పొద్దున 5 గంటలకి ఇక్కడికి వచ్చినాం. ఇళ్ళకి ముగ్గు వేచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నావు. లేచి ఇక్కడికి వచ్చినాం. 2 గంటలకు లేచినాం పొద్దున. అల్కగా అయిందా? అల్కగా అయింది. 2 గంటల టైం పట్టింది. మంచిగా ఉన్నాయా ఏర్పాట్లు? ఏర్పాట్లు ఉన్నాయి, చాలా మంచిగా చేసిర్రు. పోలీసు వాళ్ళు కూడా మంచిగా సాగు. మరి మీ ఆయన? మా ఆయన రాలే, అట్లా వస్తుండే ఆయన. ఆయన నిష్పేట వచ్చింది. ఇల్లుగా ఒంటరి పక్షి చేసి వచ్చింది. చేసుకోవాలి కదా. అయితే కట్టుకున్న ఆయనకైతే అమ్మవారే ముఖ్యం. ఏమకు అమ్మో సౌతులు ఇట తయారయ్యే మొత్తమే. మీదే ఊరు? మళ్ళీ బాలంరాయ్, ప్యారడైస్ బాలంరాయ్. మరి ఏం కోరుకున్నావు అమ్మవారిని? ఆయన అమ్మవారు అందరూ మంచిగా ఉండాలి, మా ఆయన మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలని కోరుకున్నాం. ప్రతి ఆదాయం మేము ఇట్లనే ఆ జాతరకు రావాలి, అమ్మవారిని అందరూ మంచిగా ఉంచాలి. యాట వస్తున్నావా? యాట వస్తున్నావా? యాట కోస్తా, యాటవి కోస్తా. మరి చుట్టాలా మీరు నమ్మినావా? పంపుతా, ఎందుకు పంపిస్తా. యాట వస్తున్నావా అంటే ఈమె యాట కాడిపోతుంది. పన్నెలే పిల్లసాన్ని ఇడికి వస్తా నేను. దావతి బిర్రుగుందా ఉత్తదేనా? ఏది మా ఇంటికా చాలా ఉంది. ఇంటికాడా? మరి కోస్తున్నావా ఏమన్నా ఉత్తదేనా? ఏదో కోస్తా, రేపు కోస్తాము. యాటను కోస్తా రేపు. జర అల్లుకి బాగా పెట్టు, అలిగిపోతాడు. ఏం అలిగోడు. చెప్పు మనవరాలా, ఏ ఊరు మనది? దేవరియాంజల్ శామర్పేట దగ్గర. ఏం కోరుకున్నావు వెళ్ళాను? అందరిని మంచిగా ఉంచాలని కోరుకున్నా. ఈ రాష్ట్రాన్ని, మన ప్రజల్ని, మా కుటుంబాన్ని, మిగతా కుటుంబాన్ని, మియా సెంటర్ని అందరినీ బాగా చూడాలని కోరుకున్నాం. తల్లి అందరిని క్షేమంగా చూడు, మంచిగా ఉంచు. అందరు ఇప్పుడు పరిపాలన చేసేటోళ్ళు చల్లంగా ఉండని అని మొక్కుకున్నాం. మంచిగా ఏర్పాటు మరి మంచి సూపర్, మంచిగానే ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. మీదే ఊరమ్మా? సికింద్రాబాద్. సికింద్రాబాద్. మరి ఎట్టెట్టుంది కదా? ఎట్టెట్టున్నాయి ఇక్కడ ఏర్పాటు? ఎట్టున్నాయి? వచ్చిపోయే భక్తులు ఏమంటారు? మరి నువ్వేం కోరుకొని పోతున్నావు? అందరు భక్తులు బాగుండాలి, ఎప్పటికి ఇట్లనే ఉండాలి, కళ్యాణం మంచిగా ఉండాలి, ఎల్లమ్మ కళ్యాణం. మరి మంచిగా జరిగిందా కళ్యాణం? 40 ఏళ్ళ నుంచి వస్తాం. చల్లని తల్లి 40 సంవత్సరాలు మేము రావట్టి. ఇప్పుడు ఈడ అమీర్పేటలో గుడిగోడలో మా అక్కలు ఇల్లు. 40 ఏళ్ళ నుంచి ఉంటాం మేము. 40 ఏళ్ళ నుంచి, నా కొడుకు పుట్టినప్పటి నుంచి 40 సంవత్సరాలు చల్లని తల్లి. మంచి అవుతుందా? అందరికి మంచిగా అయితే అందరు చల్లగా చూస్తే వచ్చిన వాళ్ళని కూడా మటుకే చల్లగా చూస్తుంది అందరినీ. ఇప్పటి వరకైతే బాగానే ఉంది. బోనాలు గినాలు పండుగ బాగానే, లగ్గం కూడా మంచిగా సంతోషం ఉంది. వచ్చిన వాళ్ళకి అందరికి సంతోషం. మరి ఏర్పాట్లు అన్ని మంచిగా ఉన్నాయా? చాలా బాగున్నాయి ఏర్పాట్లు అన్ని. భోజనాలు, నీళ్ళు అన్ని బాగున్నాయి. ఏ దానికి ఆటంకం లేదు. ఇప్పటికీ చాలా సంతోషం ఉంది. ఇట్లనే అమ్మవారు చల్లగా చూస్తే సాయంత్రం వరకు బాగుంటుంది, వాన రాకుండా. ఇదో గిరి కథ మొత్తానికి. ఇక మరి ఏ ఊరు? బోరబండ. బోరబండ. ఏం పని మీద వచ్చినావు వీడికి? లేదు, అమ్మవారి కళ్యాణంకే వచ్చినాం. చూసినా మరి? చూసిన. మరి ఏం కోరుకున్నావు? అందరు బాగుండాలి, నా కొడుకులు బిడ్డలు కూడా అందరు బాగుండాలి. ఇక్కడ బల్కంపేట సత్యమైంది, సత్యదేవత. మరి నువ్వేం కోరుకున్నావు వెళ్ళమని? అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నాం. అంతేనా? ఏంది ఏం కథ మరి? బాయిల నీళ్ళు అది తీర్థం కొనబోతే సర్వ రోగాలు పోతాయట. మరి దొరికినా? తీర్థం దొరికిందా? ఇంత పొడి కానీ వచ్చింది కానీ మరి అసలుదే మర్చిపోతున్నావుగా. అనిస్తలేదు, మొత్తం నూకేస్తున్నారు.
మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోతాం మళ్ళీ వచ్చినప్పుడు తీసుకోవద్దాం అవునా ఆడమ్మా మస్తు మంది ఉన్నారు మరి. అంతేనా దర్శనం నిమ్మరంగా అయిందా ఓ చెప్పు మా మనవరాలు ఓ అమ్మ ఏ కాలం ఎటుపోయినా ఇన్ని రోజుల దాకా ఓ అమ్మ లేచిపోయి మనవడితోటి గోడు ఈ బచ్చిగాడేనా ఓ బచ్చిగా చూసుకోదరా మీ మనవడికి ఏమైంది మగోడు ఏ గిటి చూడు కెమెరా కడిగి పిల్ల. బెంగాల్ స్నేహాలత ఆ, గంపలగూడ మండలం ఎన్టీఆర్ జిల్లా ఆ. ఎప్పటి నుంచి ఎన్టీఆర్ వస్తున్నావు? జిల్లా ఖమ్మం నుంచి వస్తే అమ్మో, పెద్దదే మనవరాలు అది. మరి ఎట్ట ఉంది ఇక్కడ సత్యమైంది ఎల్లమది బాగుంది అంతేనా ఆ, ఏర్పాట్లు అన్ని మంచిగా ఉన్నాయి అన్నీ బాగుంది అమ్మవారి కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతున్నది బల్కంపేటలో. అంతేనా తాత ఏది మరి మీ ఇల్లుగా లాగే తాత మా ఇల్లు వల్ల మేము మా ఆవిడ అమ్మో రా ముసలాయన గట్టిగానే ఉండు నువ్వేమో సిగ్గిపడుతున్నావు వెనకపోతున్నావు మరి ఏం మొక్కినావు ఇలా వెళ్ళామని ఏం మొక్కినా అందరినీ మంచిగా ఉంచాలి, అందరినీ కాపాడాలి. ఆమె ఎంతమంది కొడుకులు పెట్టారు 2 కొడుకులు 2 బిడ్డలు. పెళ్లి చేసావా మన్మరాలు కోడళ్ళు మంచిగా చూసుకుంటూ రావుతుందేనా కూడా పెళ్లి చేసిన మన్మరాలు పెళ్లి కూడా అయింది. ఏదో చిన్న కోడలు పంచాయి పెట్టుకుంటున్నాడు కదా మరి నీతోటి ఏం లేదు.